హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లి రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు తయారు చేస్తున్నాను. ఈ కుడుములు బియ్య పిండితో కాకుండా రవ్వతో తయారు చేస్తున్నానండి. ఈ కుడుముని గృహప్రవేశానికి కూడా ఉపయోగిస్తారు. మాకు ఇంట్లో కుడుములు ఎగరేస్తాం కదా, ఇలా చేస్తారండి. రవ్వ కుడుములు బెల్లంతో చేసినవి. బీరువా కానీ మంచం కానీ ఏవి కొన్నా ఇలాంటి కుడుములు తయారు చేసి పోస్తారండి. లక్ష్మీదేవి పూజ చేసిన, గణపతి పూజ చేసిన ఇలాంటి కుడుములు తయారు చేస్తాము. నేను అన్నీ రెడీ చేసేసుకున్నానండి. కొలతలు ఎలా తీసుకున్నానో చెప్తాను మీకు. నేను ముందు పచ్చెనపప్పు నానబెట్టేసి వండేసుకున్నాను. ఒక గంట ముందు ఉడకబెట్టేసుకుంటున్నాను. 2-3 స్పూన్లు చాలు. నేను ఒక కప్పు తీసుకున్నాను రవ్వ. కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి గిన్నెలో. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. నేను అంతకి ఇత్తడి గిన్నె పెట్టుకున్నాను. వాటర్ కొంచెం కాగిన తర్వాతన యాలకులు, కొబ్బరి కూర కూడా వేసుకోవాలి ఇందులోనే. నేను కప్పు రవ్వకి 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే సమానంగా తీసుకోవచ్చు. బెల్లం, రవ్వ, వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి. నేను క్యారెట్ తురుముకున్నాను కొబ్బరి. మిక్సీలో వేస్తే బాగోదండి, పేస్ట్ అయిపోతుంది. ఇలా అయితే కనపడుతుంది కొబ్బరి, మనకి చూడడానికి కూడా బాగుంటుంది. కొబ్బరి కూడా ఉడికిపట్టిన తర్వాత బెల్లం వేసేసుకోవాలి. దీనికి పాకం రావటం అలా ఏం లేదండి, కరిగిపోవాలి అంతే. అందులో మీకు బెల్లంలో ఇసుక, నలకలు అలాంటివి ఏమైనా ఉంటాయని అనుమానం ఉంటే కనుక 1 కప్పు వాటర్ ఇందులో పోసి 1 కప్పు వాటర్ సపరేట్గా బెల్లం కరగబెట్టుకుని వడబోసుకుని పోసుకోండి, సరిపోతుంది. బెల్లం నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఉడకబెట్టుకోవచ్చండి పప్పు. నేను సపరేట్గా ఉడకబెట్టుకుంటాను. టైం పడుతుందని చెప్పేసి నేను ముందే ఉడకబెట్టేసుకుంటాను. ఇది కూడా ఉడకబెట్టిన తర్వాత రవ్వ పోసుకోవాలి. రవ్వ పోసిన తర్వాత సిమ్లో మాత్రం పెట్టొద్దండి స్టవ్, కొంచెం మీడియంలోనే ఉండాలి. కళాపాల ఉడుకుతూ దగ్గరకు వచ్చేసేయాలి రవ్వ. మనం ఆవిరి మీద ఉడకబెట్టుకుంటాం కదా మళ్ళీ కుడుములు చేసి. రవ్వ అంతా కంప్లీట్గా ఇక్కడ ఉడికిపోయింది అనుకోండి, కుడుములు శుద్ధగా వస్తాయి. గిన్నెలో సగమే ఉడకాలండి, మిగతాయి ఆవిరి మీద మనం కుడుములు చేసిన తర్వాత ఉడకాలి, అప్పుడు బాగుంటాయి కుడుములు. చూడండి, ఇలా బాగా దగ్గరకు వచ్చేసేయాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి 2-3 స్పూన్లు. వాటర్లో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇట్లా రవ్వ మీద వేస్తాను. వీడియో చేయవరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాపల్లి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని మనం ఒక పళ్ళెంలో తీసుకుని ఆరబెట్టేసుకోవాలి దీన్ని. లాస్ట్లో స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలాంటి టైంలో అడుగంటుకుంటుంది, తిప్పుతూ ఉండాలి. కుడుములు, ఉండ్రాళ్ళు ప్రాసెస్ ఒకటేనండి. కుడుముల్లోనేమో బెల్లం వేస్తాం మనం, ఉండ్రాళ్ళలోనేమో సాల్ట్ వేస్తాము, అంతే తేడా. పిండితో చేసిన, రవ్వతో చేసిన ఏవైనా సరే కుడుములు ఆవిరి మీద ఉడకబెట్టాలి. నేను పళ్ళెంలో తీసేసుకున్నాను, చల్లారబెట్టేసుకుంటున్నాను. పైన చల్లారిపోయిందల్లా తీసుకుని చిన్న చిన్న కుడుములు చేసుకోవాలి. నేను రవ్వ ఉడకబెట్టుకున్న గిన్నెలోనే వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఈ జల్లి గిన్నెలో పెట్టుకుంటున్నాను కుడుములు ఆవిరి మీద ఉడకబెట్టుకోవడానికి. ఆ గిన్నెకి సరిపోయింది, ఆ గిన్నె కరెక్ట్గా. ఇక ఈ సైజులో చేసుకుంటున్నాను నేను కుడుములు అన్నీ. అలా చేసేసుకుని ఆ గిన్నెలో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. లాస్ట్లో నెయ్యి వేసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటాయి, మంచి వాసన వస్తాయి కుడుములు. దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా, ఇంకా మనం వేరేగా నెయ్యి వేసే పని లేకుండా ఉంటాయి. కప్పు రవ్వకి 30 కుడుములు అయినాయండి నాకు. నేను అన్నీ చేసేసుకున్నాను. ఇట్లా గిన్నెలో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ముందే పెట్టుకోవడం వల్ల నీళ్ళు కాగుంటాయి కదా, చక్కగా ఆవిరి వస్తుంది, వెంటనే ఉడికిపోతాయి. 10-15 నిమిషాలు చాలు టైము. మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండొచ్చు. ఇలా మూత పెట్టేసుకోవాలి పైన. చూడండి, తెలుస్తుంది ఇప్పుడు మనకి రవ్వగా ఉడికినట్టు. ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే అయిపోతాయి. ముందు ఎలా పెట్టాము, ఇప్పుడు ఎలా పెట్టాము తెలుస్తుందండి. ముందు పెట్టినప్పుడు నున్నగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, తెలుస్తుంది, రవ్వ తెలుస్తుంది పైకి మనకి. కుడుములు ఉడికిపోయినాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాతన దేవునికి నైవేద్యం పెట్టుకుని కుడుములు రెడీ అయిపోయినాయి. నేను ప్రతి సంవత్సరం వినాయక నైవేద్యంగా ఇలాంటి కుడుములు చేసి పెడతాను. నైవేద్యాలు ప్రిపేర్ చేయడం కన్నా పూజ ఇంట్రెస్ట్గా చేసుకోవాలని చూస్తానండి. నేను ఎక్కువగా చేయను, ఇంట్లో తినేవాళ్ళు కూడా ఉండాలి కదా, అందుకే 2 రకాలు చేస్తాను. చూడండి ఎలా ఉన్నాయో కుడుములు, చక్కగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. నాకు వచ్చిన పద్ధతిలో చేశాను, అందరూ ట్రై చేయండి.